శ్రీనివాసులు గారికి నమస్కారం. కాపు ఉద్యమంలో కూడా అత్యంత చురుకుగా పాల్గొన్నారు. గతంలో అటు కాళహస్తిలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయడం కానీ, ఇప్పుడు చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి ఒక వినికిడి. మీకు ముద్రగడ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలాంటిది అసలు? ముద్రగడ పద్మనాభంకి మాది బ్లడ్ రిలేషన్ అనుకోవచ్చు. ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, నిస్వార్థత, నిబద్ధత ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు లేదండి. ఏ విధంగా మనము ఆయన ఇంటి కోసం తీసుకోవాలన్నా, రాజకీయం చేయాలన్నా, పదవి కావాలన్నా ఆయన ఇంటికి వచ్చేస్తాయి. ఆయన కోరుకుంది కాపుల కోసం, కాపులకి బీసీలో రిజర్వేషన్ కల్పించాలని అనునిత్యం తప్పించాడు. లాస్ట్ బ్రీత్ వరకు ఆయన ఆలోచన అదే. ఆయన కావాలంటే డెవలప్గా ఆయన ఇంటికి వచ్చేస్తారు. కాకుంటే బీసీ రిజర్వేషన్ కల్పించాలని ఈ రాష్ట్రంలో అతను జరిపిన పోరాట యాత్రలో మేము చిత్తూరు జిల్లా పూర్తిగా ఆయనతో పాటు ఎకంపైన్ అయినాం. ఎంచేతంటే ఇది మాకు జీవితాలకు సంబంధించిన వ్యవహారం సార్. మా పిల్లల తరాలన్నీ కూడా ఈ రిజర్వేషన్ లేకుండా, మా కుటుంబాల్లో డాక్టర్లు లేరు, ఇంజనీర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, జడ్జిలు లేరు. రిజర్వేషన్ కేటగిరీ అనేది ఏ ప్రాతిపదికన ఉంటుందంటే, ఈ రోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడిపోయిన కులం ఏంటంటే బలిజ కులం అండి. కాపులు పేరుకే వీరు విపరీతమైన ఇది ఉంటుంది, కానీ ఎక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూడండి వెనుకబడిపోయారు, ఉద్యోగాల్లో చూడండి వెనుకబడిపోయారు, ఆర్థికంగా చూడండి వెనుకబడిపోయినారు. వీటన్నిటికీ మూలం ఏంటంటే రిజర్వేషన్ లేకపోవడం. ఆ ఒక్క మూలాన్ని పట్టుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆ మూలాన్ని పట్టుకొని దానికోసం అనునిత్యం ప్రయత్నించినాడు ఆయన. ఆ ప్రయత్నంలో మంజునాథ కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా మంజునాథ కమిషన్ కూడా మేము కోరుకుంది ఒకటే ఆ రోజు, బీసీ వర్గాల్లో ఏ వర్గానికి ఇబ్బంది పెట్టకుండా, ఏబిసిడిఈ ఇబ్బంది పెట్టకుండా మాకు సపరేట్ గా ఎఫ్ అనే కేటగిరీని ఇవ్వండి అని చెప్తే మంజునాథ కమిషన్ కూడా యాక్సెప్టబుల్ చేసి దాన్ని గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అయినా ఈడబ్ల్యూఎస్సీ అన్నారు, ఈడబ్ల్యూఎస్ లో కూడా రిజర్వేషన్ అన్నారు, ఆ రిజర్వేషన్ కూడా లేకుండా పోయింది. ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మ శాంతి కలగాలంటే ఈ రాష్ట్రంలో బలిజ కులస్తుల్ని బీసీలో చేర్చడం ఒకటే. ఆ విషయాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తోందో, చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేదా బీజేపీ ప్రభుత్వమో ఎవరైనా కూడా మీరు ఆలోచించాల్సిందంటే, ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అణిగిపోతున్న వ్యవస్థ ఒక్క కాపులే. వారికి అండగా నుంచి లాస్ట్ బ్రీత్ వరకు ఫైట్ చేసిన ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ శాంతించాలంటే బీసీల్లో కాపుల్ని చేర్చాలా. ఆ విధంగా అందరూ కూడా ఏకమవ్వాలి. పార్టీలకు సంబంధం లేకుండా, ఈ పార్టీ నాయకత్వాలనే కాకుండా అందరూ కూడా ఏకమైతేనే అది ఆ ఆలోచనకి రూపకల్పన వస్తుందని చెప్పి మా ఆలోచన సార్. ముద్రగడ పద్మనాభం గారి కాళహస్తికి వచ్చినప్పుడు కాళహస్తిలో బ్రహ్మరథం పెట్టాం. రాత్రి 10 ఆయన వచ్చేసరికి అప్పటికే బ్రహ్మరథం పెట్టాం. ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో కూడా 2 hours స్టే చేశారు. ఆయన వచ్చిన ఇది ఆ ఫొటోస్ అంతా కూడా మేము చూసుకుంటామంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. అటువంటి మహనీయుడిని మేము కోల్పోయినాం. ఆయన భౌతికంగా ఆయన కోల్పోయిన ఆయన ఆశయాలకైతే ఏ క్షణానైనా కూడా ఆయన ఆశయాలకు కట్టుబడి ఎటువంటి నాయకత్వం అయినా కూడా అందరం మూకమ్ముడిగా చేయాలని ఆలోచన. ఈ జిల్లాలో కూడా, మా జిల్లాలో కూడా మొట్టమొదటిగా శ్రీకాళహస్తిలోనే విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తున్నాం.